వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. భజే శ్రీచక్రమధ్యస్థాం దక్షిణోత్తరయోః సదా శ్యామావార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారి రదనచ్చదా. అమ్మవారి యొక్క అద్భుతమైనటువంటి అధరములు వర్ణిస్తున్నారు ఇక్కడ. ఓష్ఠము అధరము అని రెండు ఉంటాయండి. అయితే వ్యవహారంలో రెండిటికి అధరాలు అంటారు, లేదా రెండిటికి ఓష్ఠాలు అనేస్తారు. కానీ ఓష్ఠము అంటే పై పెదవి, అధరం అంటే క్రింది పెదవి. ఈ రెండూ కలిపి రదనచ్చద అన్నారు. ఛద అంటే తెర. తెలుగులో ఈ రదనచ్చద అనే దానికి మంచి మాట ఉందండి. అయితే తెలుగు మాటలే మర్చిపోతున్నాం తెలుగు వాళ్ళం. రదనచ్చద అనే దానికి మంచి తెలుగు మాట ఉంది, చెప్పగలరా? వా తెర. ఎంత అందమైన మాట అండి. వాక్ వా, దానికి తెరట, వా తెర. ఇది మూసిస్తే తెర, తెరిస్తే వలుకు. వా తెర, వా తెర అని చెప్పారంటే రెండు పెదవులు కలిపి చెప్పారని. ఇది అది రెండు పెదవులు కలిపి చెప్పేటప్పుడు రదనచ్చద. ఛద అంటే తెరే, రదనము అనగా వా తెర, పెదవుల యొక్క తెరట. అంటే పెదవులు రెండింటినీ కలిపి చెప్పాడు రదనచ్చద అన్నారు. ఈ రదనచ్చద ఎలా ఉన్నది అంటే నవ విద్రుమ బింబశ్రీ న్యక్కారి రదనచ్చద. ఈ న్యక్కారి, న్యక్కారి అంటే తిరస్కరించిన, ఓడించిన అని అర్థం. దీని యొక్క ఎరుపుదనం రెండింటి ఎరుపుదనాన్ని ఓడిస్తుందిట. అదేమిటంటే నవ విద్రుమ అంటే కొత్తదైన పగడము, బింబము అంటే దొండపండు. పైన ఉన్నటువంటి పెదవి ఓష్ఠము ఆ పగడం కంటే అందంగా ప్రకాశిస్తుందిట. క్రింద పెదవి దొండపండు కంటే ఎర్రగా అందంగా ప్రకాశిస్తుందని ఆ చెప్పేటప్పుడే పగడపు కాంతి అక్కడ చూపిస్తూ దొండపండు బాగా పండింది ఎలా ఉంటుందో క్రింది పెదవి ఎలా ఉంటుంది. అందుకే దాన్ని మాత్రమే దొండపండుతో పోల్చాలి, పైదాన్ని పగడంతో పోల్చారు. అందుకే నవ విద్రుమ బింబశ్రీ న్యక్కారి రదనచ్చద. ఇది నిజానికి ఏకార ఐకారములనే మంత్రశక్తులు దీనిలో దాగి ఉన్నాయి. ఇది గ్రహించుకోవాల్సిన అంశం. అందుకే అమ్మవారి యొక్క ఎర్రదనం చూపిస్తున్నారు. ఇక్కడ మీరు న్యక్కారి, పరిభావి, తిరస్కారి ఈ శబ్దములు గుర్తుపెట్టుకోండి. ఎందుకు అలా చెప్తున్నారో ఆఖరికి చెప్పుకుందాం. శుద్ధ విద్యాంకురాకార ద్విజ పంక్తి ద్వయోజ్వల. ఇప్పుడు అమ్మ యొక్క ఆ పలువరసి ఎలా ఉందో చూపిస్తున్నారు. ఇది మామూలు మంత్రం కాదుండే, దే నామమైనా బీజాక్షరములతో దాగి ఉంది. కానీ కొన్ని నామాలు చెప్పకుండా ఉండలేం, అందులో ఉన్నటువంటి రహస్యాలు బయటకు తీయాల్సిందే. శుద్ధ విద్య అంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్వల. ఇదంతా అద్భుతమైనటువంటి విషయములు. ఇందులో అన్ని సంకేత పదములే. అందుకే ఇవన్నీ రహస్యనామాలు ఎందుకన్నారో తెలుసా? అవి సంకేతాలు దాగి ఉన్నాయి కనుక. ద్విజపంక్తి అంటే పలు వరస. ద్విజ అని పళ్ళకి పేరండి. ఎందుకంటే సాధారణంగా పళ్ళు మొదట వచ్చి మళ్ళీ వయస్సు పెరిగాక మొదట పోయి మళ్ళీ వస్తాయి కదా. అందుకే పళ్ళకి సాధారణంగా దంతములకు ద్విజ అని వ్యవహారం. అలాగే ద్విజులు అంటే విప్రులకి ద్విజులని పేరు. విప్రులనే కాదు, ఉపనయన సంస్కారం కలిగిన వారికి ద్విజులని పేరు. దీక్ష పొందక పూర్వం ఒక జన్మ, దీక్ష పొందిన తర్వాత మరొక జన్మ గనక దీక్షితులైన వారికి కూడా మనం ద్విజ శబ్దం చెప్పుకోవచ్చు. అమ్మవారి దీక్ష పొందినటువంటి వారు కూడా, సర్వవర్ణీకులకి కూడా అమ్మవారి దీక్ష ఉన్నది కదా, వారి వారి పద్ధతులను అనుసరించి. అప్పుడు వారికి దీక్ష పూర్వ, దీక్ష తర్వాత జన్మ అని చెప్పచ్చు. కానీ ద్విజ సంఖ్య సాధారణంగా వేదవేత్తలకే వ్యవహారం కనుక ఇక్కడ వేదవేత్తల అర్థమే స్వీకరించాలి ద్విజ అంటే. కనుక వేదవేత్తల వలె ప్రకాశిస్తూనే చెప్పచ్చు. కానీ ద్విజ శబ్దంలో రెండు అర్థాలు ఉన్నాయి కనుక మనం తీసుకున్నాం. దంతములు ఒక అర్థము, వేదవేత్తలు మరొక అర్థం, ఉపాసకులని మరొక అర్థం. ఏమయ్యా రెండు అర్థాలు ఎలా అన్వయింపబడతాయి అంటే ఇప్పుడు చూద్దాం. అమ్మవారి పలువరస ఎలా ఉన్నది? ద్విజపంక్తి అంటే పలువరస, శుద్ధముగా అంటే ధవళకాంతులతో తేటగా నిర్మలముగా ప్రకాశిస్తూ ఉన్నది. ఎలా ఉంది అంటే శుద్ధ విద్య యొక్క మొలకల వలె ఉన్నటువంటి పలువరస కలది. మళ్ళీ తెలుగులో జాగ్రత్తగా చెప్తున్నాను. మిగిలిన వాటికి చెప్పేటప్పుడు దొండపండు పగడము ఉంది కనుక వస్తువులు అర్థమవుతాయి. ఇక్కడ వస్తువులు ఏవి చెప్పలేదు. మల్లె మొగ్గల్లా ఉంది, మొల్ల మొగ్గల్లా ఉంది, ఇలాంటి కబుర్లు ఏం లేవు. ఇక్కడ పోల్చి చెప్తున్నది ఏమిటి? శుద్ధ విద్య యొక్క మొలకల వలె. ఇది చాలా రహస్యనామం. అందుకే ఇందులో శుద్ధ విద్య యొక్క మొలకల వలె ఉన్నటువంటి పలువరుసతో ప్రకాశిస్తున్నది అని. ఉజ్వల అంటే ప్రకాశం, పలువరుసతో ప్రకాశిస్తున్నది. అమ్మ పెదవుల నడుమ ఉన్నటువంటి పలువరుస అంత అందంగా ఉన్నది. శుద్ధ విద్య యొక్క అంకురములు. ఇక్కడే కొంచెం ఓపిక పట్టుకోవాలి మనం. ఇదేమిటో చూడాలి. ఇక్కడ శుద్ధ విద్య అంటే ఏమిటి? ఏమిటి శుద్ధ విద్య అంటే? విద్యల్లో కూడా శుద్ధ విద్య అంటే ఒక్కటే అర్థం అండి, బ్రహ్మ విద్య. బ్రహ్మ విద్య మాత్రమే శుద్ధ విద్య. మిగిలినవన్నీ
లౌకిక విద్యలు. అందుకే పరావిద్య అని ఏదైతే చెప్పబడుతుందో కేవలం బ్రహ్మము గురించి మాత్రమే చెప్పి శుద్ధ విద్య. శుద్ధ విద్యకి ఒక నిర్వచనం ఉందనేది ముందు చెప్పుకున్నాం. శుద్ధ విద్య అంటే ఏంటో చూడండి. సాభవతి శుద్ధ విద్య ఏదంతా హంతయోరభేదమితి. చూడండి ఏం మాట చెప్పాడు. ఇదంతా అదంతా భేదములు లేనిది ఏదో అది శుద్ధ విద్యట. ఇదంతా ఏమిటండి? ఇదంతా ఇదంతా అదంతా. ఇదంతా కరెక్టే, తెలుగులో ఇదంతా, సంస్కృతంలో ఇదంతా శబ్దం అంటే ఇదం. ఇదం అని చెప్పేది ఇదంతా. ఇదం అని మనం ఏం చెప్తున్నాం? చాలా సులభం అండి. ఇదే మొత్తం బ్రహ్మ విద్య అంత ఉంది. ఇదం అని మనం ఏం చెప్తున్నాం? సృష్టిలో ఏ వస్తువునైనా మీరు చూపించవచ్చు. ఇదం 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 ఇదం. ఇదం అంటే జగత్, మరొకటి కాదండి. ఇదం అంటే జగత్ అని అర్థం. జగత్తులో అన్నీ నాకు చాలా కనబడలేదండి, నిన్ను అక్కడికి తీసుకెళ్తే అక్కడ కూడా ఇదం అంటాం, అంతే కదా, అవునా లేదండి? ఒక ఆయన పాపం కొత్తగా హిందీ నేర్చుకునే పిల్లాన్ని అడిగట్టాం, అయ్యా హిందీ నేర్పుతూ ఇక్కడికి రా అనడానికి ఏమంటారంటే ఇదరావో అన్నట్ట. అది ఒక్కడే వాడికి వచ్చింది హిందీ పదం. అక్కడికి వెళ్ళి అనడానికి ఏం చెప్పాలంటే అంటే అక్కడికి వెళ్ళి ఇదరావో అనాలన్నాడు. అక్కడ అలా మనకి తెలిసింది ఒకటే, ఇదం. ఇదం తప్ప మరొకటి లేదండి. ఇదం అండి. ఇది నిజంగా వాడు ఊరికిన హాస్యంగా అన్న సత్యం అండి. ఇది నేనే జోక్కి చెప్పలేదు. ఇది ఎందుకు చెప్తున్నామంటే ఎక్కడో ఉందండి తెలియదు కనుక అది అంటున్నాం, కానీ అదనేది లేదు. నిన్ను అక్కడికి తీసుకెళ్ళి పెడితే అది కూడా ఇదమనే అంటాను. ఇదం అంటే ప్రపంచమే. ఇదం అంటే ప్రపంచమే. కనుక సృష్టిలో ఇదం ప్రపంచం, అహం పరమాత్మ. ఇంకొక్కటి తెలుసుకోండి ఇక్కడ, ఇది ఒక్కడి ఇంక తలచించుకోవడానికి కూడా చాలు మనకి. ఇదం ప్రపంచం, అహం పరమాత్మ. ఇప్పుడు చూడండి, అహం పరమాత్మ గనక అహం అంటే అర్థం ఏంటి? నేను పరమాత్మని. నేను చూపిస్తున్నాను ఇదం కనుక శరీరం కదా. ఇదం ఏం చెప్పాం? ఇదం జగదైనప్పుడు అహం పరమాత్మనప్పుడు ఇదమని నువ్వు చూపిస్తున్నావు ఎప్పుడు, ఇది అహం కాదనమాట. అది అర్థం చేసుకో, తెలిసిపోయింది. ఇదమన్ను వేది చూపిస్తున్నావు అదేది అహం కాదు, ఇదొక్కటి. అందుకే విష్పత్ప్రత్యయ అహం ప్రత్యయం, ఈ రెండు గురించి తెలుసుకోవడం బ్రహ్మసూత్ర భాష్యాల్లో మొట్టమొదట శంకరులు మొదలుపెట్టారు. కనుక ఇదమని ఏది చూపిస్తున్నావు అదేది నేను కాదు. అరే ఇంతవరకు నా శరీరమే నేను అనుకుంటున్నానే, అవునా? మరి శరీరం నేనని చూపిస్తున్నావా లేదా? నువ్వు చూపిస్తున్నా, అయితే అది నేను కాదు. ఇదమైపోయింది కదా, మరేది అది? ఇప్పుడు ఆలోచించు. శరీరం నేను కాదుట, మరేమిటి? ఇది పెద్ద చిక్కు. కనుక ఉపాధులన్నీ తీసేయి. ఇదమంతా తీసేశాక ఇదమంతా దేనివల్ల ప్రకాశిస్తోంది? అది అహంతా. అహం రూప చైతన్యమే ప్రపంచంలో అంతటా ఉన్నది. కానీ ఇదం అనేది ఉపాధి లక్షణం, అహం అనేది పరమాత్మ లక్షణం. ఇది ఒక్కటి తెలుసుకోండి. ఉపాధి అంతా ఇదమే, ప్రపంచమే, అవునా లేదా? కానీ ప్రపంచం అంటే నువ్వు చూసే చుట్టూ ఉన్నది కాదు, నీ శరీరంతో మొదలుకొని అంతా ప్రపంచమే. ఇది అర్థం చేసుకోండి ఒక్క వాక్యం. నీ శరీరంతో మొదలుకొని అంతా ప్రపంచమే. మరి అహం ఎవరండి? నీ శరీరంతో మొదలుకొని ప్రపంచాన్నంతటిని ఎవడు సాక్షిగా చూస్తున్నాడు వాడు అసలు అహం, వాడు బ్రహ్మము. అది తెలుసుకోవడానికి నానా యాతనండి. అంత తేలిగ్గా తెలుస్తుంది అని చెప్పలేం. నువ్వు శుద్ధ విద్య కదా, అంత తేలిగ్గా ఎందుకు తెలుస్తుంది? మనకంత మిక్స్చరే కావాలి. అసలు శుద్ధం వస్తే కళ్ళు తిరుగుతాయి. అందుకే శుద్ధ విద్య ఉన్నదే సామాన్యమైన అంశం కాదు. అందుకే ఇదంతా అహంత. ఇప్పుడు నువ్వేం చూసావు? ఓహో అహం అంటే పరమాత్మ అనమాట, ఇదమంటే ప్రపంచం అనమాట. ఇప్పుడు పరమాత్మ వేరు, ప్రపంచం వేరు, అంతే కదా. ఇది చాలా చిక్కండి, వేదాంతం అంత తల చిక్కు మరొకట్లేదు. అందుకే మనం ఆలోచిస్తే చాలా సులభం, చాలా మధురం కూడా. కనుక ఇదంతా అహంతాలో ఏమీ తేడా లేదండి. ఇదంతా నువ్వు చెప్పేటువంటి ప్రపంచమంతా పరమాత్మ కాదు, అహమే పరమాత్మ. ఇది మనం పరిశీలిస్తే నెమ్మదిగా అహమ పరమాత్మ అని తెలుసుకున్నాకట అప్పుడు తెలుస్తుందట ప్రపంచమంతా పరమాత్మే అని తెలుస్తుందట. అయ్యా ఇందాక మీరు ఏం చెప్పారు? ప్రపంచమంతా పరమాత్మ కాదన్నారు, ఇప్పుడు ఏమన్నారు? ప్రపంచమంతా పరమాత్మ అంటారు. నేనన్నానా? సర్వం బ్రహ్మమయం జగత్ సర్వమున్నతని దివ్య కళామయం మంచు విష్ణు నందుల్లము చేర్చి అంటున్నామా లేదు? ఇదేనండి. ఒక్కటి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఉపాధి దృష్టితో చూస్తే ఇదం, కానీ ఉపాధులన్నింటిలో చైతన్యముగా ఎవరు వ్యాపించి ఉన్నారో అది అహం. నీలో నాలో అందరిలో వ్యాపించింది. ఇప్పుడు చైతన్యం ఎవరు? అహం కదా. ఇప్పుడు చైతన్యం లేనిది ఎక్కడ? ఇప్పుడు చూడండి మీరు, చైతన్య విశ్వమంతా ఉంది కదా. చైతన్య దృష్టితో పరిశీలిస్తే ఏమైంది? ఇదంతా అహంతయే అని తెలుస్తుంది. అప్పుడు ఇదంతకి అహంతకి భేదం లేక చైతన్యం అనే దృష్టితో చేస్తే ఇదంతా అహంతయే అని తెలిసి రెండు లేవయ్యా, ఉన్నది ఒక్కటే అని తెలిసింది. ఉన్నది ఒక్కటే అని చెప్పడానికి అద్వైతం అని అంటారు. ఈ అద్వైత విద్యని శుద్ధ విద్య అంటారు. ఆ శుద్ధ విద్యే అమ్మవారి నవ్వు. ఇది తెలుసుకోండి. ఇక్కడ చూపిస్తున్నాడు. ఇక్కడ శుద్ధ విద్యాంకురాకార ద్విజ పంక్తి ద్వయోజ్వల. అమ్మవారి నవ్వు చూస్తే నీకు జ్ఞానం రావాలయ్యా, అది ఇక్కడ విరుస్తున్నాడు. ఆ పలు వరుసలో శుద్ధ విద్య ప్రకాశిస్తున్నది అని.
మరి పళ్ళు ఎలా ఉన్నాయి, చిన్న చక్కగా మొలకెత్తి మంచి పెద్ద పళ్ళుకో మరి చిన్న పళ్ళుకో ఆ చక్కటి మొలకల్లా ఉన్నాయట. అందుకు శుద్ధ విద్య యొక్క అంకురముల వలె ఉంది. అంటే శుద్ధ విద్య యొక్క ఉదయం, అంకురం అంటే ఉదయం, శుద్ధ విద్య యొక్క ఉదయముగా ప్రకాశిస్తున్నది శుద్ధమైన బ్రహ్మ విద్యయే అమ్మవారి వదనములో ప్రకాశిస్తున్నది. ఇది చూపిస్తున్నారు. ఇక్కడ మనం మర్చిపోకూడదు అమ్మవారి ముఖమేంటో, చిట్ట చివరికి వస్తుంది కానీ ముందే చెప్పుకుందాం. అమ్మవారి ముఖం వాగ్భవకూటం. వాగ్భవకూటము అంటే జ్ఞానకూటం. జ్ఞానం ఇదంతా కూడా మన శరీరంలో కూడా జ్ఞానస్థానం ఇదేగా. అలా అమ్మవారి స్వరూపం జ్ఞానస్థానం. ఆవిడ ఇస్తే ఇక్కడికి వచ్చింది, ఆవిడకి అక్కడ ఉన్నదే అది. ఇది తెలుసుకోండి. ఆవిడ ముఖమంతా జ్ఞానస్వరూపం కనుక జ్ఞానంలో ఉన్నటువంటిది అసలు జ్ఞానం ఏంటి? శుద్ధ విద్య. అది అమ్మవారి నవ్వులో ప్రకాశిస్తున్నది అని చూపిస్తున్నాడు. శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్వల. ఇంకొక అర్థాన్ని చూద్దాం. షోడశీ విద్యను శుద్ధ విద్య అంటారు. అది బ్రహ్మ విద్యయే, ఇంకోటి కాదు. అది కేవలం బ్రహ్మ విద్యయే. 16 అక్షరముల మహామంత్రం. ఈ 16 అక్షరాలు ఏంటి చెప్పండి, రాసుకుంటాం. నేను చెప్పను, మీరు రాసుకోకూడదు. ఇది గురుముఖత తెలుసుకోవాల్సినదే. అయితే షోడశి అన్నప్పుడు మళ్ళీను మామూలుగా పంచదశి అని ప్రసిద్ధి చెందిన మంత్రం చాలామందికి తెలుసు, దానికి ఒక్క బీజాక్షరం కలిపి షోడశి అంటారు. ఇది ఒక పద్దశి అని ప్రసిద్ధి చెందిన మంత్రం చాలామందికి తెలుసు, దానికి ఒక్క బీజాక్షరం కలిపి షోడశి అంటారు. ఇది ఒక పద్ధతి. కానీ అలా కాకుండా పంచదశి అని ఏదైతే మనం 15 అంటున్నామో దాన్ని 3 కూటములు చేస్తే ఒక్కొక్క కూటం ఒక్కొక్క అక్షరమేట. అంటే 15 అక్షరాలు కలిపితే 3 అక్షరాలు అయ్యాయి. దానికి మళ్ళీ మరొక 13 బీజాక్షరాలు కలిపితే దానికి షోడశీ విద్య అని పేరు. ఇది పరావిద్య. శ్రీ షోడశాక్షరీ విద్య. అది ఇప్పుడు చెప్పేశాం. చూసారా, ఒక నామం చెప్తే ఇంకో దగ్గర చెప్పక్కర్లేదు అనేది ఇందుకే. కనుక ఈ 16 అక్షరాల విద్య, 16 అక్షరాలే అమ్మవారి యొక్క స్వరూపం, మంత్రరూపం. అందుకే వాక్కు శబ్దం ఎక్కడి నుంచి రావాలి? వాగ్భవకూటం నుంచి కదా. కనుక ముఖంలోంచే కదా శబ్దం రావాలి, నోటి నుంచే కదా. కనుక నోటి నుంచి వచ్చేటువంటి ఆ మంత్ర విద్యయే అమ్మవారి దంతములుగా కనబడుతుంది. ఆ 16 విద్యలు కనుక 16 అక్షరములే అమ్మవారి యొక్క దంతముల వరుస. ఈ 16 ప్రతి దానిలో ఒక దళంలో 2 ఉంటాయట. కనుక 16 అక్షరంలో ఒక్కొక్క అక్షరంలో శివభాగం శక్తి భాగం ఉంటుందండి. ఈ శివభాగ శక్తి భాగములుగా విభజిస్తే మొత్తం 32 దళాలు ఉంటాయి దీంట్లో 16 అక్షరాల్లో. 32 దళాలే 32 దంతములుగా అమ్మ యందు ప్రకాశిస్తున్నాయి. ఇది పరిశీలించుకోవలసిన అద్భుతమైన అంశం ఇది. అలాగే శుద్ధ విద్యలో అని చెప్పబడే విద్యలు కొన్ని ఉన్నాయని మనకి దత్తాత్రేయ సంహిత అనే గ్రంథంలో 32 శుద్ధ విద్యలు చెప్పారు. అవన్నీ కూడాను భాస్కర్ రాయల వారు చక్కగా ఉదాహరణలో మనకి చూపిస్తారు. 32 శుద్ధ విద్యలు. ఇది ఎక్కడున్నాయంటే దత్తాత్రేయ సంహితలో ఉంది. దత్తాత్రేయ సంహిత అని దత్తాత్రేయ స్వామి వారు అమ్మవారి విద్య గురించి చాలా అద్భుతమైనటువంటి గ్రంథములు రచించారు. మరి దత్తాత్రేయుడు అంటేనే బ్రహ్మ విద్యారూపుడు కదా. బ్రహ్మ విద్యారూపుడు ఏం చెప్తాడు? బ్రహ్మ విద్య చెప్తాడు. చూడండి, హయగ్రీవ స్వామి వారు చెప్తున్నారు దక్షిణామూర్త మంత్రం ఇచ్చాడు, దత్తాత్రేయుడ అమ్మవారి విద్యనంతరికి కల్పం రచించాడు మహానుభావుడు. అంటే మొత్తానికి దత్తాత్రేయుడు, దక్షిణామూర్తి, హయగ్రీవ స్వామి వారు కలిపి చెప్పిన విద్యయే శ్రీ విద్య. అది శ్రీ విద్యలో దత్తాత్రేయుడు ఉన్నాడు. ఆయనే అమ్మవారి ఆరాధన క్రమములు రచించారట. ఆయన మొత్తం 18,000 శ్లోకాల్లో దత్తాత్రేయ సంహిత రచించాడు ఆయన. అది రచిస్తే గురువుగా ఆయన్ని స్వీకరించి ఉపదేశం పొంది మొత్తం అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని ఉపాసనాఖండం నుంచి జ్ఞానఖండం వరకు, ఉపాసనాఖండం అంటే ముందు జరిగిన సాధన, దాంతో జ్ఞానం అనుభవంలోకి వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిపోయిన శిష్యుడు, మహా గొప్ప శిష్యుడు ఎవరయ్యా అంటే పరశురాముడు. ఆయన దత్తాత్రేయుని వద్ద శ్రీ విద్యా రహస్యములు తెలుసుకున్నాడు. ఆ గ్రంథం మనకి త్రిపుర రహస్యం అనే కథలో అదే వివరం వస్తుంది. కానీ అక్కడైతే కథాభాగంగా జ్ఞానభాగంగా చెప్పబడుతుంది చాలా విశేషములు. అద్భుతం త్రిపుర రహస్య గ్రంథం. ఎన్నున్నాయో అమ్మవారి విద్యలండి. శ్రీ విద్యకి సంబంధించిన గ్రంథరాశి దగ్గర పెట్టుకుంటే జీవితం చాలదండి. ఒక్కడే తెలుసుకోవాలి, జీవితం అంతా అదే పని చేసుకోవాలి. ఇంకేం కావాలి? కానీ జీవితం అంతా అందులో కొన్ని గ్రంథాలు చదువుకున్నా మరి జీవితం ఉండదు, అది తెలుసుకోండి. మరి పుట్టరు అటువంటి గ్రంథరాశి అదంతా కూడా. మొత్తానికి 18,000 దత్తాత్రేయ సంహితని పరశురాముల వారు ఉపదేశంగా పొంది అనుష్ఠానం చేసి 6,000 శ్లోకములలో రచించారు ఆయన. దానికి పరశురామ కల్పసూత్రములు అని పేరు. ఇది విశేషం. దాన్ని తీసుకుని చాలా చక్కగా పరశురామ కల్పసూత్రములుగా తీర్చిదిద్దిన వాడు సుమేధ అనబడేటువంటి మహానుభావుడు. ఈ పరశురాముని ద్వారా కూడా ఈ విద్యను గ్రహించి అందించాడు. అలా మనకి పరశురామ కల్పసూత్రములు సుమేధ ద్వారా మనకు లభిస్తున్నాయి. అసలు గ్రంథములు ఏమిటో మనకు తెలియవు. ఆ దత్తాత్రేయ సంహితలో చెప్పబడ్డ 32 అమ్మవారి విద్యా విశేషాలని భాస్కర్ రాయల వారు ఉదాహరణ చేశారండి. మొత్తం 32. ఆ 32 విద్యలు ఇక్కడ అమ్మవారి దంతములు ఎందుకు ప్రకాశిస్తున్నాయన్నారు. మొత్తం శ్రీ విద్య అంతా దంతముల్లో చూపిస్తున్నారు. అయితే వశిష్ఠుని యొక్క శ్రీ విద్యాగమం ఒకటి ఉన్నది చూడండి. దీన్ని దక్షిణాచార సంప్రదాయంలో చాలా స్వీకరిస్తారు. ఆ వశిష్ఠాగమంలో 16 విద్యలు చెప్పారు. అది శుద్ధ విద్య, బాలా విద్య, మాతంగి విద్య,
గురుపాదుకా విద్య, గణపతి మంత్రం, సౌభాగ్య విద్య, వారాహి విద్య, తిరస్కరణి విద్య, లోపాముద్రా విద్య, తురీయాంబా విద్య, ప్రాసాద విద్య, షోడశీ విద్య, పరాషోడశీ విద్య, మహాపాదుకా విద్య అని 16 విద్యలండి. ఇది వశిష్ఠ ఆగమంలో చెప్పబడుతున్నది. ఈ 16 విద్యల్లో మళ్ళీ శివశక్తి భాగాలు ఉన్నాయట. అవే అమ్మవారి యొక్క 32 దంతములను వశిష్ఠాగమం చెప్తుంది. ఇందులో ఏది ప్రమాణం? 3 ప్రమాణమే. మనకి ఇప్పుడు అన్నీ ఇక్కడ స్వీకరించవచ్చు. అయితే ఇక్కడ కలి ప్రభావం చేత కలికల్మషాల నుంచి బయటపడడానికి పనికొచ్చే శ్రీ విద్యలో కూడా వాద వివాదాలు ఎక్కువైపోయాయి. అన్ని విద్యల్లోలాగే ఏ సంప్రదాయంలో ఇది గోలైపోయిందండి. ఎవడైనా భక్తిగా వాళ్ళు గురువు చెప్పిన పద్ధతి ప్రకారంగా అనుష్ఠానం చేస్తుంటే ఎవడో మధ్యలో వచ్చి ఏమిటి మీ సంప్రదాయం, అది కూడదండి బాబు, అది వామాచారం అంటాడు వాడుకుడు. ఇంకోటి వచ్చి అది దక్షిణాచారం అండి లేదా కౌళాచారం అండి. ఇది ఎక్కువైపోయింది ఈ మధ్యకాలంలో. అయిపోయి ఒకడినొకడిని నిందించడం, ఇంకోటి నిందించడం. మా సంప్రదాయం అది కాదండి, మీదే సంప్రదాయం అండి. ఇదొక మాట, చాలా తప్ప మాట అనకూడదు. ఎవరి సంప్రదాయం వాళ్ళకి శిరోధార్యం. ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. ఏది గొప్ప సంప్రదాయం అంటే ఎవరి సంప్రదాయాన్ని వారు అనుసరిస్తూ ఇతర సంప్రదాయాన్ని గౌరవించడమే అసలైన సంప్రదాయం. అంతేగాని మన సంప్రదాయం ఒకటి ఇంకోటి సంప్రదాయం, ఇది అహంకారం వల్ల వస్తున్నాయండి. మా గురు పరంపర గొప్పది, నా ఉపాసన గొప్పది అనుకోవడానికి. ఇవన్నీ కూడా రాజసమే. ఎంతవరకు అయితే బాహ్యం ఉంటుందో అంతవరకు రాజసమే. అయితే సాత్వికానికి వెళ్ళడానికి ఏదో ముందు బాహ్యం చేస్తున్నాం. ఆ చేస్తున్నప్పుడు మరింత రాజసం పెంచేసుకుని తామసంలోకి దిగిపోయి వాద వివాదాల్లోకి వెళితే సాధకుడు అయోమయం అయిపోడండి. అందుకే శాస్త్రబాహుళ్యం పెరుగుతున్న కొద్దీ అయోమయం పెరిగిపోతుందట. అందుకే శాస్త్రానికి సాధకుడికి మధ్య ఉండవలసిన వాడు గురువు. ఇది తెలుసుకోండి. ఇక్కడ గురువు అవసరం ఎందుకు వచ్చింది? శాస్త్రములు అనేకం ఉన్నాయి కనుకనే గురువు అవసరం వచ్చింది. గురువుగారు శాస్త్ర పద్ధతుల్లో ఉన్నటువంటి ఒక పరంపరను అనుసరించి చెప్తాడు ఆయన. ఆ ఉపాసనా బలం చేత అమ్మవారు అతను స్ఫురింపజేస్తారు. ఆయన చెప్పిన శిష్యుడు పాటించడమే. అందుకే ఎవరైనా చెప్తే మా గురువు సంప్రదాయాన్ని మేము అనుసరిస్తున్నామండి, మా గురువుగారు ఫలానా, ఆయన మాకు దక్షిణామూర్తే, అంతే. కానీ వాడేదో చెప్పి సందేహం పట్టుకుని మా గురువుగారు చెప్పారు కానీ అలా ఆయన డౌట్ పెట్టాడంటే అది శిష్యుడికి తప్పండి. ఇది తెలుసుకోవాల్సిన ప్రధానమైన విషయం. ఎందుకంటే అమ్మవారు అనుగ్రహం కావాలంటే ఎటువంటి సంస్కారం కావాలి? శ్రీమాతా అని పిలవడానికి అర్హత ఉండాలి అంటే అమాయకమైన పసితనం ఉండాలండి. ఆ భావనకు వెళదాం. అందుకే మొత్తం దత్తాత్రేయ సంహితలో చెప్పబడ్డ 32 శ్రీ విద్యా విశేషములు, అదేవిధంగా వశిష్ఠాగమంలో చెప్పబడ్డ 16 శ్రీ విద్యా విశేషములు, వాటి యొక్క శివశక్తి భాగములు, అలాగే మహాషోడశీ విద్య అని చెప్పబడుతున్న దాని యొక్క 16 అక్షరములు, వాటి యొక్క శివశక్తి భావములు, ఇవి 32 దంతముల యందు భావించవలసినది. తర్వాత ఎన్ని పలుకులు పలికినా నోట్లోంచి వస్తాయి కదా. అన్ని పలుకులకి మూలం మాతృకావర్ణములు అని చెప్తారు. ఆ నామం మళ్ళీ వస్తుందిలేండి. మాతృకావర్ణములు అంటే 50, కానీ అందులో కొన్ని ఒకదాని తర్వాత వచ్చే దాని యొక్క విస్తారం ఈ తాలూకా విస్తారమే ఆ తాలూకా విస్తారం అలా కొన్ని అక్షరములు మినహాయిస్తే ఆ 50 అక్షరాల్లోంచి 18 తొలగితే అప్పుడు 32 మిగులుతాయి. ఈ 32 అక్షరములే అమ్మవారి పలువరుస అన్నారు మాతృకావర్ణములతో. ప్రధాన మూల మాతృకావర్ణములు 32. అందుకే అన్ని అక్షరములు పలికేది నోటి నుంచే కదా. కనుక మామూలు శరీరాల్లో పళ్ళు ఎముకలైతే అమ్మవారి శరీరాల్లో దంతములు అక్షర తేజస్సులు. ఇది తెలుసుకోండి. ఇక్కడ మంత్ర తేజస్సులు, విద్యా తేజస్సులు. అది బ్రహ్మ విద్యా స్వరూపము. షోడశీ విద్య, 32 విద్యలు, 16 విద్యలు, మాతృకావర్ణముల్లో ప్రధానమైన 32 అక్షరాలు. ఇది ఒక భావం. 5 అయ్యే కదా. ఇప్పుడు ఒక రమ్యమైన భావంలోకి వెళదాం. శుద్ధ విద్య అంటే నిజానికి మనల్ని బాగు చేయడానికి వచ్చిన విద్య శుద్ధ విద్య. మనల్ని బాగు చేయడానికి వచ్చిన విద్య ఏమిటి? వేదం. ఆ వేద విద్యను అనుష్ఠానం చేస్తూ అర్హత పొంది సంస్కారం పొందినటువంటి మహాత్ములు వేదవేత్తలు. అందుకే వేదం ఎవరిని ఆశ్రయించుకుంటుందయ్యా అంటే వేదవేత్తలైన విప్రులను ఆశ్రయించుకుంటుంది. అది విద్యాహవై బ్రాహ్మణ మాజగామ అని కదా వేదం చెప్తున్నది. అందుకే వేదవేత్తలైన బ్రాహ్మణులు వాళ్ళు ద్విజపంక్తి. ఇప్పుడు దీనికున్న అందం చూద్దామండి. ఎప్పుడైనా వేద పఠనం చేసినప్పుడు ఎలా కూర్చుంటారు అనేది ఒక సంప్రదాయం. వాళ్ళు ఎలా కూర్చుంటారంటే ధవళ వస్త్రములు ధరించుంటారు. శుభ్రమైన ధవళ వస్త్రములు, చక్కగా భస్మధారణ చేసుకుని ఉంటారు. తెల్లదనం, ఇటు ఒక వరస అటుక వరస కూర్చుంటారట. అలా కూర్చుని వేదము చదువుతూ ఉంటారు. అలాగే తెల్లని వస్త్రములు ధరించి వేదములు చదువుతుంటారు బ్రాహ్మణులు. ఇటో 16 మంది అటో 16 మంది కూర్చుంటే ఎంత అందంగా ఉంటుందో అలా ఉన్నాయట అమ్మవారి యొక్క పలు వరుస. ఎంత బాగున్నదండి ఇక్కడ, ఎంత అందంగా ఉన్నది. కనుక బ్రాహ్మణుల వరుస వేదాలు వల్లెవేస్తున్నాయి. అమ్మవారి యొక్క దంతముల వరుస సమస్త వేదవాంగ్మయాన్ని మనకు అందిస్తున్నది. అది ఇక్కడ సమస్త వేదములు వెలువడిన వాగ్భవ కూటమది అని గుర్తు చేయడం కోసం ఈ భావం. అందుకే ద్విజపంక్తి ద్వయోజ్వల అని చెప్పడంలో ఆ వైదిక సంప్రదాయం ఉట్టిపడేలా వశిన్యాది వాగ్దేవతలు చూపిస్తున్నారండి. అందుకు శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్వల. ఇప్పుడు
అమ్మవారి యొక్క నోటి దగ్గర ఎంతోసేపు ఉండాలి. ఆ దంతములు, ఆ చిరునవ్వు, దాని తర్వాత చుట్టూ ఉన్నటువంటి పెదవులు, ఇప్పుడు అందులోని తాంబూలం. కేవలం అందులో ఉన్నటువంటి పలుకులు మాత్రమేనా, అమ్మవారి నోటులో పరిమళం కూడా ఉందండి. అసలు వాక్కులకు పరిమళం ఉండాలి. అంటే ఏమిటి పరిమళం అంటే? ఇక్కడ సువాసన అని మాత్రమే అర్థం కాదు. ఇది చాలా అద్భుతమైన భావం, తర్వాత చూద్దాం. ముందు దీనికి భావం చూద్దాం. కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతర. ఇప్పుడు దంతములు భావించినప్పుడు మరొక రహస్యం కూడా చెప్పుకుని ఇందులోకి వెళ్ళిపోదాం. దంతములు, ప్రజాపతులు దంతములుగా వచ్చారు అమ్మవారి శరీరంలో. చూడండి ఇక్కడ. అందుకే దంతములు భావన చేసామంటే ప్రజాపతుల శక్తులన్నిటికీ నమస్కారం. ఇది విరాట్ విగ్రహంగా చెప్పడం. ఒక్కొక్క దానికి ఎన్ని కోణాల్లో వెళుతున్నాయి. కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతర. అమ్మవారు తాంబూలం వేసుకున్నారండి. ఆ తాంబూలం పేరేమిటి? కర్పూర వీటిక. ఊరికిన తమలపాకు చుట్టేసినంత మాత్రం తాంబూలం కాదండి, దానికి ఒక పద్ధతి ఉండాలి. ఇలాగా అమ్మవారికి ప్రేమగా పూజ చేసినప్పుడు ఏదో తమలపాకులు పడేసావు, ఏదో పూజ చేసావు, ఏదో పువ్వులు విసిరేసామని కాకుండా అమ్మవారికి సమర్పిస్తున్నామని భావంతో చెయ్యాలి. అప్పుడే నిజమైనది. ఏదో చెయ్యొద్దండి. ఏదో చేయలేనప్పుడు ఆపేయండి. చక్కగా చెయ్యాలి ఏదైనా. ఎలా ఉండాలో కర్పూర వీటిక. కర్పూర వీటిక అంటే ఎలా ఉండాలో లక్షణం ఉందండి. అది ఇలా శ్రద్ధగా ఒక్కొక్కటి సమకూర్చుకోవాలి. ఏలా లవంగ కర్పూర కస్తూరి కేశరాదిభి జాతీఫలధలై పూగై లాంగల్యూషణ నాగరై చూర్ణై ఖదిరసారైశ్చ యుక్తా కర్పూర వీటిక. కర్పూర వీటిక డెఫినేషన్ అండి ఇది. ఇలా ఉంటేనే కర్పూర వీటిక. అంటే ఏదో తమలపాకులు ఇచ్చి తంబూలం పెట్టేయండి అంటే లాభం లేదు. అమ్మ అక్కడ వక్కలు ఉంటే పడేయండి, అక్కడ వక్కపొడి ప్యాకెట్ ఉండేది పెట్టేయండి, అది కాదు. అది ఇచ్చే తీరు చూడండి ఎలా ఉండాలో. అందులో ఆ ముందు ఆ తమలపాకులు శుద్ధంగా ఉండాలండి, మెత్తగా చక్కగా ఉండాలి, లేతదనం ఉండాలి. వాటిని ఆ కొనలు తీసి ఆ ఈనె తీసి దాంట్లో వెయ్యాలి. ఆ తర్వాత కట్టాలి దాన్ని. అమ్మవారికి కట్టేటప్పుడు పద్ధతి ఇదంతా కూడా. అందులో వెయ్యాల్సిన పదార్థాలు చూడండి. ఏల అంటే ఏలకలు, లవంగాలు, పచ్చకర్పూరం, కస్తూరి, కుంకుమ పువ్వు, జాజికాయ, జాపత్రి, పోక అంటే వక్కలు, చలవ మిరియాలు, ఇంకా తమలపాకులు, కాచు, ఈ సున్నం, ఇవన్నీ పెట్టి కట్టితే కర్పూర వీటిక అని పేరు. ఈ పదార్థములన్నీ కలిగితే ఇది అమ్మవారు వేసుకున్నట్ట కర్పూర వీటిక.